Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఎస్ బ్యాంక్ మీద ఉంది. ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎస్ బ్యాంక్ 22.45 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి, S Bank share price jumped 3% as reports suggest SMBC is open to rising stake in lender అండి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎస్ బ్యాంక్లో ఎస్ఎంబీసీది 24.99% వరకు అయితే స్టేక్ ఉంది. లాస్ట్ మంత్ మనకు రిపోర్ట్స్ ద్వారా ఏం తెలిసిందంటే ఎస్ బ్యాంక్లో ఎస్ఎంబీసీ వాళ్ళేమో ఫర్దర్ స్టేక్ అయితే ఇంక్రీజ్ చేయరని. బట్ ఇప్పుడు రిపోర్ట్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఎస్ బ్యాంక్లో ఎస్ఎంబీసీ వాళ్ళేమో ఇంకా ఫర్దర్ ఏమో స్టేక్ అయితే ఇంక్రీజ్ చేస్తారంట. బట్ వన్స్ రెగ్యులేటరీ అప్రూవల్ దొరికిన తర్వాతనే. సో ఈ న్యూస్ రాగానే డే బిఫోర్ ఎస్టర్డే స్టాక్ వచ్చేసి 2 to 3% వరకు గెయిన్ అయింది. అండ్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఎస్ బ్యాంక్ స్టాక్ది నెక్స్ట్ టార్గెట్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చని. సో యాజ్ ఆఫ్ నౌ ఎనలిస్ట్ ఏమంటున్నారంటే స్టాక్ అది ఇమీడియట్ రెసిస్టెంట్ 23.40 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో యాజ్ ఆఫ్ మీడియం టర్మ్లో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్లో 26 to 27 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ చూడొచ్చు. అండ్ అదే ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే 22 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందండి. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, స్టాక్ వచ్చేసి 20 రూపీస్ వరకు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంది. సో మీరు ఎవరైనా ఎస్ బ్యాంక్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనకు ఈ స్టాక్లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే విబిఎల్ వరుణ్ బ్రేవేజెస్ లిమిటెడ్ మీద ఉంది. సో చాలామంది ఈ కంపెనీ గురించి కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే మీరు ఈ కంపెనీది పాస్ట్ ట్రాక్ రికార్డ్ చూశారనుకోండి, ఎక్సలెంట్గా అయితే ఉండేదండి. బట్ లాస్ట్ 6 to 7 మంత్ నుంచి మనకు ఈ స్టాక్లో పర్ఫార్మెన్స్ వీక్గా అయితే కనపడుతుంది. సో ఇప్పుడు మీరు ఎవరైనా ఈ వరుణ్ బ్రేవేజెస్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే అనలిస్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. అనలిస్ట్ అయితే యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి, స్టాక్ అది ఇమ్మీడియట్ రెసిస్టెంట్ 470 రూపీస్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో 490 రూపీస్ టు 500 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. అండ్ అదే డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 440 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, స్టాక్ వచ్చేసి 430 రూపీస్ వరకు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ నేను మీకు చెప్తానండి, వరుణ్ బ్రేవేజెస్ ఒక లాంగ్ టర్మ్ కంపెనీ అండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చండి. అండ్ ఎవరి పోర్ట్ఫోలియో అయినా ఈ వరుణ్ బ్రేవేజెస్ స్టాక్ ఉంటే యాజ్ ఆఫ్ అయితే మీరు జస్ట్ దాన్ని అయితే మీరు ఉంచండి లాంగ్ టర్మ్ కోసం. మంచి కంపెనీ, డెఫినెట్గా ఫ్యూచర్లో బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. నెక్స్ట్ న్యూస్ బిలియన్ బ్రెయిన్ గ్యారేజ్ లిమిటెడ్ మీద ఉంది. అదే మన గ్రో మీద. సో గ్రోది మీరు చూశారనుకోండి, ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ నుంచి ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి 56% అప్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ నుంచి ఈ స్టాక్ 3 days ago 94% వరకు కూడా గెయిన్ అయింది. బట్ మనకు ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. అండ్ స్టాక్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ చూశారనుకోండి 156 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు బిలియన్ బ్రెయిన్ గ్యారేజ్ వెంచర్ అదే గ్రోది నిన్న Q2 రిజల్ట్ డ్యూరింగ్ ద మార్కెట్ అయితే డిక్లేర్ అయింది. అండ్ మీకు ఇక్కడ Q2 రిజల్ట్ చూడొచ్చు, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ వచ్చి 12% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. బట్ రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9.5% వరకు డ్రాప్ అయింది. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు యాక్చువల్ Q2 రిజల్ట్. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్ వచ్చేసి 1019 crore. ప్రీవియస్ క్వార్టర్ 904 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 1025 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్లో సేల్స్ ఇక్కడ మీరు చూసినారా ఇంక్రీజ్ అయింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్లో మనకు డ్రాప్ అయితే కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా పడిందండి. సో ఆబ్వియస్లీ నెట్ ప్రాఫిట్ మీద మనకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. Q2లో నెట్ ప్రాఫిట్ చూడండి 471 crore. ప్రీవియస్ క్వార్టర్ 378 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 420 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఎక్స్పెన్సెస్లో మనకు ఒక మంచి డ్రాప్ అయితే కనపడింది. అందుకే నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ మార్జిన్ కూడా చూడండి క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 10% వరకు అయితే ఇంక్రీజ్ అయింది, ఫ్రమ్ 49% to 59%. సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు దాని గురించి మాట్లాడితే, మీరు ఎవరైనా
ఈ గ్రోలో ప్రీవియస్లీ ముందుంచి పెట్టుబడి చేస్తుంటే యాజ్ ఆఫ్ నో అయితే మీరు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఏమో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే ప్రెసెంట్లీ అయితే వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే స్టాక్లో మనకు చాలా వాలటిలిటీ అయితే కనపడుతుంది. సో వన్స్ స్టాక్ స్టేబుల్ అయిన తర్వాత మీరైతే డెఫినెట్గా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ ఇప్పుడు కూడా మీరు చూశారనుకోండి, గ్రో వాళ్ళ పియర్స్తో మీరు మోతీలాల్ ఓస్వాల్ లేదంటే ఏంజల్ వన్తో చూశారనుకోండి, ఒక హై వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ కోసం కొంచెం రిస్క్ అయితే ఉందండి. సో వన్స్ ఈ స్టాక్లో మనకు ఒక మంచి డిప్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. డిప్ అంటే అరౌండ్ 130 to 135 రూపీస్ దగ్గర మళ్ళీ స్టాక్ వచ్చిందనుకోండి, డెఫినెట్గా మీరైతే న్యూగా అక్లిమేట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద ఉంది. సో నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కోటక్ మహీంద్రా వాళ్ళేమో బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్ దేంతో రిలేటెడ్ ఉందంటే ఇక్కడ చూడండి, కంపెనీ 15 ఇయర్స్లో ఫస్ట్ టైం స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్మెంట్ చేసిందండి. అండ్ స్టాక్ స్ప్లిట్ రేషియో మాట్లాడితే 1:5 రేషియోలో. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ ది రికార్డెడ్ అండ్ ఎక్సిడెడ్ కంపెనీ ఫిక్స్ అయితే చేయలేదు. ఎప్పుడు ఫిక్స్ చేస్తుంది? నెక్స్ట్ మంత్ అయితే కంపెనీ రికార్డ్ డేట్ అండ్ ఎక్సిట్ అయితే ఈ స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్మెంట్ చేయొచ్చండి. బట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే చెప్తానండి. అండ్ ఈ 1:5 రేషియో స్టాక్ స్ప్లిట్ మీనింగ్ ఏంటంటే ఎక్స్డేట్ కైనా బిఫోర్ మీరు ఎవరి దగ్గరైనా 1 షేర్ ఉందనుకోండి అండ్ మీరు రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి, కంపెనీ వచ్చేసి మీకు 5 షేర్స్ ఎక్స్ట్రా అయితే ఇస్తుందండి. అంటే స్టాక్ స్ప్లిట్ షేర్స్ ఇస్తుంది, బట్ ఎక్స్డేట్ మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ కూడా కనపడుతుంది. సో ఈ స్ప్లిట్ బోనస్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కంపౌండింగ్లో అయితే బెనిఫిట్ అవుతుంది. సో మండే రోజు డెఫినెట్గా మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్తో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. మీరు ఫ్రైడే రోజు చూసినట్టయితే స్టాక్ వచ్చేసి 2.5% వరకు పడింది. ఎందుకు పడింది? దీని వెనకాల ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది. అండ్ అదే మీరు ఒక లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్ నుంచి చూడొచ్చు, స్టాక్ వచ్చేసి దగ్గరగా 4% వరకు పడింది. సో లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో స్టాక్ 4% వరకు పడింది. ఎందుకు పడిందంటే మనకు 2 days ago ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ టు బిగిన్ డెలివరీ ఆఫ్ 8 తేజస్ MK-A1 జెట్స్ ఇన్ నెక్స్ట్ 24 to 36 months అండి. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వీళ్ళు వచ్చేసి తేజస్ MK-A1 జెట్స్, అది కూడా 8 నెక్స్ట్ 2 to 3 yearsలో అయితే డెలివర్ చేయబోతున్నారు. అండ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాజ్ ఆఫ్ నౌ మోర్ దెన్ 90 తేజస్ ఆర్డర్ అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి అయితే ఇచ్చిందండి. సో ఇక్కడ చూస్తారా జస్ట్ 8 తేజస్ వీళ్ళు వచ్చేసి 2 to 3 yearsలో డెలివర్ చేస్తారు. సో ఇక్కడ చూస్తారా ఎంత లాంగ్ టైం ఉందని. సో దీనివల్ల మనకు స్టాక్లో అయితే ఒక వీక్నెస్ అయితే కనపడింది, ఒక మెయిన్ రీజన్. సెకండ్ మెయిన్ రీజన్ ఏముందంటే చూడండి, నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే యాజ్ ఆఫ్ నౌ దుబాయ్లో చూడండి November 17 నుంచి అండ్ నిన్న November 21 ఉండే కదా, సో November 17 నుంచి November 21 వరకు దుబాయ్లో ఎయిర్ షో 2025 అయితే జరిగిందండి. అండ్ దీంట్లో ప్రతి ఒక్క కంట్రీది మనం చూసామనుకోండి, వాళ్ళ మెయిన్లీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళేమో ఎయిర్ షో అయితే చేశారండి. అండ్ నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే మీరు వీడియో చూసే ఉంటారండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ది తేజస్ ఫైటర్ జెట్ నుంచి నిన్న దుబాయ్ ఎయిర్ షోలో క్రాష్ అయిపోయిందండి. సో విజువల్ చూడండి అండి, చాలా అంటే చాలా క్రిటికల్గా ఉండేదండి విజువల్స్. అండ్ ఈ బ్రేకింగ్ న్యూస్ అండి. అండ్ అందుకే నిన్న స్టాక్ వచ్చేసి 2.5% వరకు పడింది. అండ్ మండే రోజు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ సపోజ్ మనకు ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ వల్ల క్రాష్ అయిందనుకోండి, మనకి ఏదైనా రిపోర్ట్ వచ్చిందనుకోండి, స్టాక్లో మనకు ఇంకా నియర్ టర్మ్లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో అనలిస్ట్ ఏమంటున్నారంటే నెక్స్ట్ వీక్ వరకు ఈ స్టాక్లో మనం కొంచెం వాలిటిలిటీ అయితే చూడొచ్చండి బికాస్ ఆఫ్ దిస్ ఫైటర్ జెట్ క్రాష్ ఇన్ దుబాయ్. సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే రిలేటెడ్ టు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ నిన్న మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అయింది. దాని పేరు వచ్చేసి సుదీప్ ఫార్మా లిమిటెడ్. జిఎంపీ 19.39% వరకు నడుస్తుందండి. సో జిఎంపీ 18 to 21%
రేంజ్లోనే పైన కింద అయితే అవుతుందండి. సో నిన్న ఫస్ట్ డే ఉంటే కదా, సో యాజ్ ఆఫ్ నౌ సబ్స్క్రిప్షన్ చూడొచ్చు ఓవరాల్ 1.43 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. బట్ రీటైల్ కేటగిరీలో 1.53 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. సో నిన్ననే ఇది రీటైల్ కేటగిరీలో ఫుల్లీ సబ్స్క్రైబ్ అయితే అయిపోయిందండి. సో మీరు ఎవరైనా ఈ సుదీ ఫార్మాలో జస్ట్ లిస్టింగ్ గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. 25th నవంబర్కి మార్నింగ్ టైం మార్కెట్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి అయితే మీరు డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే లిస్టింగ్ గెయిన్ జస్ట్ చూసి బ్లైండ్లీ మీరు పెట్టుబడి చేస్తే చాలా ఐపీఎస్ ఏమో నెగిటివ్ లిస్ట్ అవుతుందండి. అందుకే జస్ట్ లిస్టింగ్ గెయిన్ చూసి మీరు బ్లైండ్లీ పెట్టుబడి చేయకండి. డీటెయిల్గా స్టడీ చేయండి, నచ్చితే డెఫినెట్గా మీరు అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. కంపెనీ మీద లేటెస్ట్ ఇప్పుడు ప్రెసెంట్లీ 2 to 3 న్యూస్ అయితే ఉందండి. అండ్ ఆ న్యూస్ దేంతో రిలేటెడ్ ఉందంటే టార్గెట్ రిలేటెడ్గా ఉందండి. సో 2 days ఎగో మనకు న్యూస్ వచ్చింది ఏంటంటే గ్లోబల్ బ్రోకరేజెస్ అండ్ ఇండియన్ బ్రోకరేజెస్ ఏమో ఎల్జీ ఎలక్ట్రానిక్ ఇండియా స్టాక్ని అయితే కవర్ చేశారు. అండ్ మోస్ట్లీ బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ రివ్యూ అయితే షేర్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద జేపీ మార్గన్ వాళ్ళేమో జేపీ మార్గన్ అండ్ మార్గన్ స్టెన్లీ వాళ్ళేమో ఓవర్ వెయిట్ రేటింగ్ అయితే ఇచ్చారండి. జేపీ మార్గన్ టార్గెట్ వచ్చేసి 1020 రూపీస్ ఇచ్చారు. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 1864 రూపీస్. అండ్ అదే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి ఇంకా చాలా బ్రోకరేజెస్ లైక్ ప్రభుదాస్ లేదర్ 1920 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. నోమురా వాళ్ళేమో 1900 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో 1890 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా 1875 రూపీస్ అయితే టార్గెట్ షేర్ చేశారండి. సో బ్రోకరేజెస్ యాజ్ ఆఫ్ నో ఒక గుడ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు రిలేటెడ్ టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా. సో ఎవరైనా మీరు ఎల్జీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, టాటా పవర్ మీద ఉందండి. సో టాటా పవర్ రిలేటెడ్గా నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏముందంటే టాటా పవర్ నుంచి అండి అది వచ్చేసి భూటాన్ ఇది ఒక ప్రాజెక్ట్ ఉందండి. దాని పేరు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు డార్ జిలుంగ్ ప్రాజెక్ట్లో 1572 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. సో టాటా పవర్ వచ్చేసి ఒక ఎంఓయూ అయితే సైన్ చేసిందండి. ఎవరితో అంటే డ్రూక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్తో అయితే సైన్ చేసిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో డ్రూక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ది 60% అంటే స్టేక్ ఉంది. అండ్ అదే టాటా పవర్ది 40% స్టేక్ ఉందండి. సో 40% కోసం టాటా పవర్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో 1572 రూపీస్ టెన్చర్ వైస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు టాటా పవర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వైజ్ డీటెయిల్ గురించి మాట్లాడితే డొమెస్టిక్ బ్రోకరేజ్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారండి టాటా పవర్ది విత్ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్. సో మోతిలాల్ ఓస్వాల్ కాదు ఇంకా చాలా బ్రోకరేజెస్ ఏమో గుడ్ టార్గెట్ అయితే షేర్ చేశారు టాటా పవర్ది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.